हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. సృష్టి చేయాల్సింది బ్రహ్మ. అయితే ఆయనంతటా ఆయనగా కదలడు. ఆదేశం రావాలి, ప్రారంభించు, అప్పుడు ఆయన మొదలు పెడతాడు. ఆదేశం ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తానికి ఆధారమైన వాడేవాడు వాడే చేయబోయే సృష్టికి కావలసిన పదార్థాలు కానీ, కావలసిన విధానం కానీ, ఆ ప్రణాళిక కానీ వీటన్నిటినీ ఇవ్వగలిగిన వాడు. వాడి నుంచి ఆదేశం వస్తే, అందుకే మనకి ఒక చిన్న పద్యం కూడా ఉంది. సర్వాణి వీక్షించి సర్వుండు నగినంత ఈశాని నెరవేర్చే ఈశునాంతర్యం. అంటే జగన్మాత పితరులు ఈ సృష్టికి ముందు అలాగ కూర్చుని ఉంటారంట. ఆయన అయ్యవారు ఏం చేస్తాడు, అమ్మవారు ఇంకా చూస్తాడు చిరునవ్వుతో. ఆయన ఎందుకు నవ్వాడో ఆమెకు అర్థమయ్యి దాన్ని నెరవేర్చేస్తుంది ఆమె. ఆమె అమ్మలు కన్నా అమ్మ, ముగ్గురు అమ్మల మూల పుట్టమ్మ అని మనం ఎవరైతే మహాశక్తి అని ఎవరైతే మనం చెప్పుకుంటామో ఆమె అనమాట. ఆమె ఇంకా బ్రహ్మకి చెప్తుంది. ఇంకా అక్కడ అలాగ వరుసగా ప్రారంభమైపోతుంది ఆ వరుస. అందుకని మనము దాన్ని అనుకరిస్తూ సంకేతంగా మనం కూడా ఇట్లాగ టైం అయిందండి అని ఒకళ్ళు చెప్తే చెప్పేవాళ్ళు ప్రారంభించడం, కార్యక్రమాన్ని ప్రారంభించడం.
మామూలుగా అయితే ఈ చెప్పేవాడు వాడు టైం చూసుకుని టైం అయిపోయింది మాట్లాడుతున్నానండి అని ప్రారంభించవచ్చు. కానీ అది దీన్ని గుర్తుకు తెచ్చి తీసుకురాదు ఈ సంఘటన, ఈ సన్నివేశం. ఎందుకంటే వ్యతిరేకంగా ఉంది కదా, అందువల్ల సృష్టిలో జరుగుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది మనకి గుర్తుకు రాదు. దీని ఇట్లాగా ఇతనే సొంతగా మాట్లాడితే. అట్లా కాకుండా ఇంకొకళ్ళు హెచ్చరించినప్పుడు ఇలాగా టైం అయిందండి మీరు ప్రారంభించండి అన్నప్పుడు ఏమవుతుంది, దానికి అనుగుణంగా సృష్టికి అనుగుణంగా మనము చేసినట్టు అవుతుంది. ఇప్పుడు అది మనకు గుర్తొస్తుంది. సో దాంతో ఏమవుతుంది, సృష్టికి అనుగుణంగా మనం నడవటం అనే అలవాటులోకి నెమ్మదిగా వస్తాం మనం. సరే, మనం ఈ పవిత్ర గ్రంథాలు ఇదే మనకు ఆధారం. కానీ ఇవి మనకి బాహ్యంగా చూసినప్పుడు, భౌతిక అర్థంగా చూసినప్పుడు, బాహ్యార్థంగా చూసినప్పుడేమో మనకి సరైన విషయాలుగా ఉన్నట్టు లేదు. జాగ్రత్తగా ఆలోచిస్తే దీంట్లో ఉన్న అన్ని కూడా సృష్టిలో ఏం జరుగుతుందో దానికి అనుగుణంగా ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఎట్లాగైతే మనము ఈ చిన్నదాన్నే ప్రారంభాన్నే దేనికి కనెక్ట్ చేసుకున్నాం మనం? మన ఫ్యాన్ తిరగాలి, దేనికి కనెక్ట్ చేస్తాం? ఏ స్విచ్ వేస్తాం? మరి ఫ్యాన్ కి తిరగటానికి వీలుగా కరెంటు దీంట్లోకి వచ్చేటట్టుగా మనం స్విచ్ వేస్తాం. కరెంట్ విద్యుత్ శక్తి దీంట్లో ప్రసరిస్తేనే కదా, దీంట్లో ప్రవహిస్తేనే ఈ ఫ్యాన్ తిరుగుతుంది. అది అంతకుముందు దీంట్లో రాకుండా నిరోధించి ఉంచాం అక్కడ. ఇప్పుడు మనకు కావాలనిపించింది, వెంటనే స్విచ్ వేసాము. దాంతో అక్కడున్న కరెంటు దీంట్లోకి ప్రవహించింది. ఇది పనిచేయటం మొదలుపెట్టింది. అట్లాగా అమ్మవారు తన యొక్క శక్తిని బ్రహ్మ ద్వారా ప్రవేశపెట్టేటప్పుడు కల్లా ఈ సమస్త సృష్టి తయారైపోయింది. అట్లాగే మీరు ప్రారంభించండి అని ఒకళ్ళు చెప్పేటప్పుడు కల్లా మనలో ఒకళ్ళు ఎవరైతే చెప్తున్నారో అతను దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అట్లాగా ఈ సంఘటనలన్నీ బైబిల్లో ఇచ్చిన ఖగోళానికి సంబంధించి గాని, ఈ భూమి మీద జరిగినటువంటి మానవ జాతుల్లో జరిగినటువంటి సంఘటనలు గాని, వీటితోనే కదా మొత్తం బైబిల్ అంతా నిండి ఉన్నది. ఈ సంఘటనలన్నీ ఎలాగిచ్చారు? ఆ సృష్టితో అనుగుణంగా, సృష్టిలో ఎట్లాగైతే జరుగుతుందో దానికి అనుగుణంగా ఇచ్చారు. మనము ఈ ప్రారంభాన్ని ఎలాగైతే చేసుకున్నామో దానికి అనుగుణంగా చాలా సింపుల్ గా మరి చూడండి. ఆయన చూసే ప్రత్యేకంగా ఏమనలేదు, నవ్వాడు ఆయన. ఆ నవ్వును ఆమె అర్థం చేసుకుంది, వెంటనే ఆ కార్యక్రమాన్ని నెరవేర్చింది ఈమె. అట్లాగా ఆ విధంగా ఇవన్నీ కూడా ఆ పద్ధతిలో ఉన్నాయి దీంట్లోవి. ముందు అదే అర్థం చేసుకుంటాం మనము. అంటే సృష్టిలో ఏదైతే జరుగుతుందో దానితో అనుసంధానంగా దీంట్లో ఉన్న అన్ని విషయాలు కూడా, అప్పుడు సృష్టిలో ఏం జరుగుతుందో మనకి కనపడదు, మనకి తెలియదు. నేను అది రహస్యముగా ఉన్నట్టుగా ఉంటుంది. మన పంచేంద్రియాలకు అది అందేది కాదు. కాబట్టి మనకి దేని ద్వారా తెలుసుకోవాలి? ఈ రూపము ద్వారానే తెలుసుకోవాలి. అట్లాగే ఈ కథల ద్వారానే మనము తెలుసుకోవాలి. ఈ కథల ద్వారా మనము ఆ రహస్యముగా ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి వీలుగా మనకు అందించారు ఈ ఋషులు. ఈ పవిత్ర గ్రంథాలని అందించిన వాళ్ళు, దర్శించి అందించిన వాళ్ళు ఆ పద్ధతిలో అందించారు అన్నమాట. దేర్ రికార్డ్స్ ఇక్కడ దే కుడ్ సే విత్ బ్రౌనీ దే న్యూ ద అవుటర్ వరల్డ్ ఫర్ వాట్ ఇట్ వాస్, ద షాడో ఆఫ్ ఎ గ్రేట్ రియాలిటీ. ఇప్పుడు మనకి భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో, స్థూల జగత్తు, ఇది దేన్ని? షాడో ఆఫ్ ఎ గ్రేట్ రియాలిటీ. నీడ లాంటిది ఇది. నీడ ఉందంటే అర్థం ఏంటి? ఆ నీడకి సంబంధించిన బింబం అక్కడ ఉందని కదా. ఆ నీడకి సంబంధించినటువంటి వస్తువో లేకపోతే మనిషో ఎవరో ఒకళ్ళు వెలుగు దగ్గర నిలబడి ఉన్నారు. ఒక వస్తువు అక్కడ పెట్టబడి ఉంది.
వెలుగు పడంగానే ఏమైంది? నీడ వచ్చేసింది ఇక్కడ. కానీ నీడ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నీడ సపరేట్ అవ్వదు కదా! వాడి పాదం ఏదైతే ఉందో, మనిషి నీడ అనుకుందామండి. మనిషి పాదం ఏదైతే ఉందో, పాదం దగ్గర నుంచి నీడ దూరంగా, అంటే ఆ వెలుగు పడే ఆ డి ఏది ఆ కోణం సంబంధించి, ఏ కోణంలో ఎంత కోణంలో పడితే ఆ వెలుగు, దానికి తగిన విధంగా అది నేరుగా కొంచెం దూరంగా వెళ్ళిపోతుంది ఆ నీడ. ఎక్కడి నుంచి? పాదం దగ్గర నుంచి. ఇతన్ని వదిలేసి ఎవరి నీడ అయితే ఉందో ఆ నీడ, ఇతను వదిలేసి ఆ నీడ వేరేగా ఉండదు. సముద్రము ఎలాగైతే ఈ అల సముద్రాన్ని వదిలేసి వేరేగా ఎట్లాగా రాదో, సముద్రం నుంచి అల ఎలాగ వస్తుందో అట్లాగే ఈ నీడ కూడా. నిట్ట నిలువుగా ఉంటే మిట్ట మధ్యాహ్నం అయిందనుకోండి, నీడ మన పాదాల దగ్గరే ఉంటుంది. అటు వెళ్ళదు, ఇటు వెళ్ళదు. సరే, మన ప్రపంచంలో ఒక్క చోట మాత్రం అసలు నీడే ఉండదంటున్నారు. అది మనకి పేపర్‌లోను, వాట్సాప్‌లో వాటిల్లో వచ్చినాయి. అస్సలు నీడ పడదంట. అది మరి అంటే ఆ పాయింట్ దగ్గర, ఆ బిందువు దగ్గర ప్రపంచం మొత్తం, ఆ భూగోళం చుట్టూ ఉన్న ఆ గోళం గదా ఇది. ఆ గోళం దగ్గర ఒక్క ప్రదేశంలో నీడ పట్టడానికి లేకుండా అయిపోయిందనమాట. అలాగుంటుంది. నీడ లేదు. అంటే ఆయనతో మనం మమైక్యమైపోయాం. ఏకత్వానుభూతిలో ఉన్నాం. నీడ ఎప్పుడొస్తుంది మనకి? అనేకత్వంలో ఉన్నప్పుడు నీడొస్తుంది. అనేకత్వము లేని స్థితి, ఏకత్వ స్థితి ఉన్నప్పుడు నీడ లేదిక. దానికి సూచనగా ఒక్క పాయింట్ దగ్గర మాత్రం నీడ పడట్లేదన్నమాట అక్కడ. అంటే యోగి యొక్క స్థితిని తెలియజేయడం కోసమా అన్నట్టుగా అక్కడ మాత్రం నీడ పడట్లేదు. ద షాడో ఆఫ్ ఎ గ్రేట్ రియాలిటీ. మొత్తానికి అసలైన యథార్థమైనటువంటి వాస్తవంగా ఉన్నది ఏదైతే ఉందో, దాని యొక్క నీడ. ఈ మొత్తం విశ్వమంతా మనకు కనిపించేదంతా ఏంటిది? నీడ, ప్రతిబింబము. మరి ప్రతిబింబము ఉందంటే బింబం ఎక్కడ ఉండాలిగా? అదేది? మరి ఎతకాలి అది. దాన్ని ఎతకడం కోసమే ఈ గోలంతా మనం మరి. అట్లాగే నీడ ఉంది అంటే ఆ నీడకి సంబంధించిన వస్తువో, మనిషో, నిజమైన మనిషి ఒకడు ఉండాలి అక్కడ. ఏడి వాడు కనపట్లేదు. నీడ కనిపిస్తుంది మనకి. నీడ ఒక్కటే కనిపిస్తుంది. వెతకాలి. దే కుడ్ సే విత్ బ్రౌనింగ్. వాళ్ళు ఎలాగా చెప్పగలిగారు? తపన, తపస్సుతో తప్పించారనమాట. వేడి వేడి కాల్చబడ్డట్టయింది. అయ్యేటప్పుడు కలేమైంది? వేడితో మనకి ఎర్రగా అయ్యే వరకు కాలుస్తాం చూడండి, గోధుమ రంగు వచ్చేదాకా అన్నట్టుగా. అట్లా కాల్చివేయబడింది అనమాట. కాల్చివేయబడితే ఏమవుతుంది? యోగి యొక్క స్థితి గోధుమ వర్ణానికి వచ్చినట్టు అవుతుంది. ఆ తపస్సు అనే, ఆ తపన అనే వేడి అతన్ని మరిగించి కాల్చి గోధుమ వర్ణం వచ్చేదాకా చేసేసింది. ఇప్పుడు ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళిపోయాడు ఆయన. మొత్తం విషయము ఆయనకి సమస్తము అవగతమైంది. వాళ్ళు చెప్తున్నారు ఏమని? దే కుడ్ సే విత్ బ్రౌనింగ్. ఇవి అందించిన వాళ్ళు. అప్పుడు ఆ స్థితిలో ఇవన్నీ దర్శించి వీటిని అందించారు మనకి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, దర్శించినట్టుగా మనకి ఇవ్వకుండా, ఇట్లా దానివల్ల కొంత మానవాళికి అపాయం జరుగుతుంది, ఆపద జరుగుతుంది, హాని జరుగుతుంది అన్న ఉద్దేశంతో దాన్ని ఏం చేశారు వాళ్ళు? ఈ భౌతిక సంఘటనల దీంట్లో కప్పేశారు దాన్ని. అయితే దీంట్లో ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. భౌతిక సంఘటనలు కూడా ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు? సృష్టి ఎట్లాగా జరుగుతుందో దానికి అనుగుణంగా జరుగుతుంది. నీడ ఎలాగ ఉంటుంది అనుకుంటున్నారు? ఆ నీడ ఎవరిదైతే, ఏ వస్తువుదైతే, ఏ మనిషిదైతే
అది ఎలాగుంటుందో అలాగా ఉంటుంది ఇక్కడ నీడ. మనిషి ఒక రకంగాను, నీడ ఒక రకంగా ఉండదు గదా! వస్తువు ఒక రకంగా, దాని యొక్క నీడ ఒక రకంగా ఉంటుందా? ఉండదు. అట్లాగే ఈ నీడ ఎలాగో ఉంది అంటే ఈ సృష్టి అంతా ఎలాగో ఉంది. ఈ సృష్టి నీడ అయినప్పుడు దీనికి సంబంధించిన అసలైన రియాలిటీ ఏదో ఉంది గదా! వాస్తవమైంది, యథార్థమైంది. అదే ఇక్కడ ప్రతిఫలిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో అదే పద్ధతిలో మేమిక్కడ దీన్ని అందించడం జరిగింది అని కూడా అది అసలు రహస్యంగా దాచారు ఈ అని అనే దానికన్నా రహస్యంగా దాచారు అన్న దాని వల్ల మనకి కొంచెం వ్యతిరేక భావం కలుగుతుంది. అది వాస్తవం కాదు. అది కాదు. రహస్యంగా దాయడం అన్నది లేదు. ఇట్లా కథల రూపంలో ఎందుకు ఇచ్చారు? కథల్లో ఎందుకు ఉంచారు వీటిని అంటే నీడ గూడా అసలైన దానిలాగానే ఉంటుంది. ఈ విశ్వం అనే నీడ గూడా అసలైనది ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఉంటుందిక్కడ అని మనకి చెప్పడం కోసం. అంటే విశ్వము ఒక రకంగా, ఆ మొత్తం అసలైన ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది ఒక రకంగా అట్లాగా ఉండదు. పరమాత్మ తత్వం ఎలాగ ఉంటుందో అట్లాగే ఈ నీడ గూడా, ఈ విశ్వం గూడా ఉంటుంది అని చెప్పడం కోసం మనకి ఇక్కడ జరిగిన సంఘటనలతో వర్ణించారిక్కడ. అట్లా తీసుకోవాలి మనం ఈ కథలన్నిటిని. ఈ పవిత్ర గ్రంథంలో ఇచ్చిన కథలన్నిటిని నేరుగా మనకి వెంటనే అర్థమైపోతుంది అప్పుడిక. ఇక్కడ వ్యక్తుల పేర్లు అవి తత్వాలక్కడ. వ్యక్తులుగా ఎవరు లేరు అక్కడ. తత్వాలుగా ఉన్నాయి, ధర్మాలుగా ఉన్నాయి, సూత్రాలుగా ఉన్నాయి అవి. సిద్ధాంతాలుగా ఉన్నాయి. అవి ఎలాగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఈ ఇక్కడ వ్యక్తుల పేర్లతో వీళ్ళ జీవిత సన్నివేశాలతో మనకి వివరించారు. విత్ బ్రౌనింగ్ ఎర్త్స్ క్రామ్డ్ విత్ హెవెన్ అండ్ ఎవ్రీ కామన్ బుష్ అఫైర్ విత్ గాడ్. ఈ భూమి అంటే మన ఒక్క భూమే కాదు, స్థూలముగా అదే పంచేంద్రియాలకు అందేటట్టుగా భౌతికంగా అంటే 7 లోకాల్లో భౌతిక లోకం అన్నది చిట్ట చివరిది, స్థూలానికి అన్నది చిట్ట చివరిది. నీరు మంచుగడ్డ కట్టడం అనేది మంచుగడ్డ చిట్ట చివరి స్థితి. ఇంకా అక్కడి నుంచి దాన్ని ఏం చేసినా గానీ మళ్ళీ వెనక్కి వెళ్తుంది. దాన్ని వేడి చేసామా ఇంకా చల్లదనం చేస్తే ఇంకా గట్టి పడుతుంది, అంతకంటే ఏమవుతుంది, అదే స్థితిలో ఉంటుంది. వేడి చేసామా జలం అయిపోతుంది. వెనక్కి వెళ్ళటమే కానీ ఇక ముందుకెళ్ళటం లేదు, ఇంకా అక్కడతో ఆగిపోయింది. అట్లా భూమి అంటే స్థూలము అంటే సమస్త విశ్వానికి సంబంధించి. ఇప్పుడు ఆత్మ ఇప్పుడు 7 లోకాలు అనుకుంటున్నాం కదా, ప్రతి లోకానికి ఒక భౌతికం ఉంది. 7 లోకాలు మళ్ళీ ఒక్కొక్కటి ఉపవిభాగాలు ఉంటాయి. సత్యలోకం ఉన్నది, ఆ సత్యలోకంలో మళ్ళీ భౌతికం ఉంది, కామ కామ లోకం ఉంది, మానసిక లోకం ఉంది, అంతర్వాణి లోకం ఉంది, ఆధ్యాత్మిక లోకం ఉంది. ఇట్లాగా అన్ని దాంట్లో ఉంటాయి. ప్రతి దాంట్లోనూ మళ్ళీ ఉపవిభాగాలుగా. అట్లా వరుసగా చూసుకున్నప్పుడు మనం అడ్డలైన్లుగా కొట్టి ఒక్కొక్క లోకానికి ఒక అడ్డగీత కొట్టేసి మళ్ళీ వాటిని 7గా భాగిస్తే, 7గా మనం గుర్తిస్తే ఇట్లాగా మనము ఒక నిలువు గీత ఏమవుతుంది, పూర్తిగా అన్ని లోకాలకి సంబంధించిన భూభాగం వస్తుంది మనకి. అంటే స్థూల భాగం వస్తుంది మనకి. ఆ స్థూల భాగం మొత్తానికి సంబంధించి చెప్తున్నాడు ఇక్కడ. 7 లోకాలకి సంబంధించిన స్థూలం ఏదైతే ఉన్నదో ఎర్త్స్ క్రామ్డ్ మొత్తం కోర్పబడింది అనమాట. బస్తాలు కూర్చినట్టుగా, బస్తా నిండా అసలు ఏమాత్రం ఖాళీ లేకుండా ఏదైనా వస్తువుని తీసుకొచ్చి కూరుస్తాం చూడండి, ఒక దూదినో లేకపోతే ఏదో ఒకటి, ఒక వస్తువుని తీసుకొచ్చి దాన్ని నిండా కూర్తాం. అట్లాగా ఎర్త్ కూర్చబడింది దేంతో? విత్ హెవెన్.
స్వర్గధామంతో స్వర్గ స్వర్గానికి సంబంధించిన విషయంతో అంటే ఆత్మతత్వంతో కూర్చబడింది ఇది. జీవంతో కూర్చబడింది. అండ్ ఎవ్రీ కామన్ బుష్ అ ఫైర్ విత్ గాడ్. ఇక్కడ ఏదైనా కానీ పొదలుగా కనిపిస్తుంది, ఏదైనా సరే. పొదలుగా అంటే సమూహాలుగా సమూహాలుగా ఇప్పుడు ఒక్కొక్క ఊరు మొత్తం ఒక పొద అనుకుందాం. మళ్ళీ కొంత ఖాళీ స్థలం వస్తుంది, మళ్ళీ ఒక ఊరు వస్తుంది, అది ఒక పొద. ఇట్లాగా సమూహాలు సమూహాలు, ఇట్లా అన్ని సమూహాలు, ఏ సమూహం తీసుకున్నా గానీ ఎవ్రీ కామన్ బుష్ అ ఫైర్ విత్ గాడ్. ప్రకాశిస్తూ ఉందంట, మండుతూ ఉన్నదంట, మండి వెలుగుతున్నటువంటి జ్వాలలాగా ఉన్నాయి. ఏ ఏ జ్వాల అది? భగవంతుడికి సంబంధించిన జ్వాల. And with him would add, but only he who sees takes off his shoes. He who sees, but only. అయితే మరి ఇది ఎట్లా మనందరికి కనిపిస్తుందా? మనకి అట్లా లేదుగా. మరి అంతా ఇట్లాగా కూరబడి ఉన్నది దేంతో? హెవెన్ తో. అండ్ ఎవ్రీ కామన్ బుష్ అ ఫైర్ విత్ గాడ్. ఆ పరమాత్మ తత్వంతో నిండి ఉన్నది, ఇదంతా కూర్చబడి ఉన్నది, బాగా కూరి ఉన్నది. ఇది అణువు మధ్యలో ఖాళీతో సహా మొత్తం ఒక ముద్దలాగా చేసి చూస్తే మనం స్థూలం అనేటప్పుడు కల్లా భౌతికంగా ఉన్న డెన్స్ ఫిజికల్ మ్యాటర్ ఉంటుంది కదా, ఘనీభవించిన పదార్థం సొలిడిఫై అయిపోయింది. అదంతా దేంతో నిండి ఉన్నది? ఫైర్ విత్ గాడ్. ఆ పరమాత్మ తత్వంతో నిండి ఉన్నది. మరి మనకు కనపట్లేదు కదా, అది మామూలు మట్టి కనిపిస్తూ ఉంది మనకి. మామూలుగానే సాధారణంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడెక్కడ దైవము అన్నది మనకి ఎక్కడా లేదు. దైవము అన్న విషయమే మనకి తెలియటం లేదు. మరి ఎవరికి కనిపిస్తుంది ఇట్లాగా? అండ్ విత్ హిమ్ వుడ్ యాడ్. అందుకే మనకి వెంటనే మరి మాకు కనపట్లేదు బాబు, నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది. ఏది? ఈ పవిత్ర గ్రంథాలని దర్శించి అందించి గ్రంథస్థం చేసినట్టు వాళ్ళు చెప్తున్న విషయం ఇది. ఈ పవిత్ర గ్రంథం అంటే ఏంటనుకుంటున్నారు అని దాని యొక్క విషయాన్ని వివరిస్తున్నారు. దాంట్లో ఏముంది, అంత దేంతో నిండి ఉన్నది అని చెప్తున్నారు వాళ్ళు. మరి మాకు అట్లా కనబట్లేదు, మరి ఏంటి సంగతి? మీకు ఎట్లా కనిపిస్తుంది? మీరేమన్నా కళ్ళజోడు పెట్టుకున్నారా? వేరే 3D కళ్ళజోడు మీరు పెట్టుకున్నారా? 3D సినిమా చూడటానికి మనకి కళ్ళజోడు ఇస్తారు. అట్లాగా మీకేమన్నా కళ్ళజోడు వచ్చిందా? మీకు కళ్ళజోడు సంపాదించి ఆ కళ్ళజోడుతో చూస్తే మీకు కనపడుతున్నాయి. మరి ఆ కళ్ళజోడు మాకు కూడా ఇవ్వండి, మేము చూస్తాము. మాకు కనపట్లేదు ఇది మరి అంటున్నాం మనం. అందుకని వాళ్ళు ఇంకా ఏమంటున్నారు? అండ్ విత్ హిమ్ వుడ్ యాడ్, బట్ ఓన్లీ హీ హూ సీస్ టేక్స్ ఆఫ్ హిజ్ షూస్. అంటే పాదరక్షలు. షూస్ అంటే పాదరక్షలు. పాదము అంటే 4వ భాగం. ఈ 4వ భాగం అంటే ఈ స్థూలంగా ఉన్నటువంటి సృష్టి. మిగతా 3 భాగాలు ఆ దివ్యంగా ఉన్నటువంటి ఆ దివ్య లోకాలతో ఉంది సూక్ష్మంగా. ఈ చివరి భాగమైనటువంటి స్థూలం మాత్రం మనకి కనిపిస్తూ ఉన్నది. మనం దాన్ని పాదముతో పోలుస్తాం. మనం పాదము అంటాము. పాదం అంటే మన కాలికి సంబంధించిన పాదము, లేకపోతే 4వ భాగము అని కూడా 2 అర్థాలు వస్తాయి. షూస్ అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం కాలితో సంబంధించిన పాదాన్ని మనము ఇక్కడ చెప్పుకోవాలి. ఆ భావం ఏం చేయమంటున్నాడు? బట్ ఓన్లీ
హీ హూ సీస్ టేక్స్ ఆఫ్ హిజ్ షూస్. ఎవరికి కనిపిస్తుంది మరి? మాకు కనపట్లేదు కదా. మాకు కనపట్లేదు, మీరేదో 3D కళ్ళజోడుతో చూస్తున్నట్టున్నారు, అందుకే మీకు మొత్తం కనిపిస్తూ ఉంది. ఆ 3D కళ్ళజోడు మాకు కూడా సప్లై చేయండి, మేము కూడా ఆ సినిమా చూస్తాం అని అడుగుతున్నాం. అడిగితే చెప్తున్నారు వాళ్ళు దానికి సమాధానం. మీరు కూడా చూడొచ్చు, ఎవరు బట్ ఓన్లీ హీ హూ సీస్. చూడు, నువ్వు కూడా చూడు, చక్కగా కనిపిస్తుంది, బ్రహ్మాండంగా కనిపిస్తుంది. కానీ ఎట్లా? 3D కళ్ళజోడు కాదు, టేక్స్ ఆఫ్ హిజ్ షూస్. పాదరక్షలు తీసేయాలి. అందుకే మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాం? పాదరక్షలు బయట పెట్టి, చెప్పులు లేకుండా, బూట్లు లేకుండా, పాదాలకి రక్షణ ఏం లేకుండా ఆ పాదాలతో లోపలికి అడుగు పెడుతున్నాం. అప్పుడు ఆయన కనిపిస్తున్నారు మనకి అన్నట్టుగా. అట్లాగా మీరు పాదాలకి రక్షణ తీసేయండి. అంటే పాదాలకి రక్షణ అంటే అర్థం ఏంటి? పాదము అంటే 4వ భాగం, అంటే ఈ భౌతిక సృష్టి, స్థూల జగత్తు. దీనికి ఒక రక్షణగా ఏం పెట్టాం మనం? మన పంచేంద్రియాలకి ఏదైతే అందుతుందో అంతవరకే మనం పరిమితం అయిపోయాం. ఇక అక్కడి నుంచి మనం చూడట్లేదు. చాలా జాగ్రత్తగా మనము చెప్పులు వేసుకుంటే ఈ పాదాలు దానికి అంటుకోకుండా ఎలాగ ఉన్నాయో, నేలకు అంటుకోకుండా, అట్లాగా మనము మిగతాది మనకి అంటుకోకుండా, మిగతాది ఏది మనకు కనబడకుండా, ఒక్క ఈ స్థూలమే కనబడేటట్టుగా మనం ఏర్పాటు చేసుకున్నాము. అస్థూల దృష్టితో మన పంచేంద్రియాలకి ఏదైతే అందుతుందో అదే నిజం అన్నట్టుగా అక్కడితో ఆగిపోయాం మనం. ఇక దీనికి అవతల ఏమి లేదు, పైన కింద పక్కన ఎక్కడ ఏమి లేదు, ఇది ఒక్కటే ఉన్నది, స్థూలం ఒక్కటే ఉన్నది అన్నట్టుగా ఇక్కడ షూస్ అంటే రక్షణగా మొత్తం చుట్టూ కట్టేశాం అన్నట్టుగా అయిందనమాట. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి ఎవరికి కనిపిస్తుంది అంటున్నారు వాళ్ళు? మీరు కూడా చూడొచ్చు అంటున్నారు, అందరూ చూడొచ్చు. కానీ ఎలాగా? టేక్స్ ఆఫ్ హిజ్ షూస్. పాదరక్షలు తీసేయండి, పక్కన పెట్టండి. పాదరక్షలు తీసి లోపలికి ప్రవేశించండి. బ్రహ్మాండంగా ఆ మూలమూర్తిని అద్భుతంగా ఆ వెలుగుని మనము దర్శించవచ్చు. ఆ గర్భాలయంలో శాంక్చోరం ఉన్నటువంటి ఆ గర్భాలయంలో మనము దాన్నే హోలీ ఆఫ్ హోలీస్ అని మనం సీక్రెట్ డాక్టర్లో చెప్పింది. హోలీ ఆఫ్ హోలీస్ ఆ అధ్యాయాన్నే చదవమని ఎకరాల కృష్ణమాచార్య గారికి చెప్పింది. టీకే గారు సీక్రెట్ డాక్టర్ని చదువుతున్నారు కానీ అర్థం కావటం లేదు, ప్రయత్నం చేస్తున్నారు. ఒక సాధువు కనపడి, అంటే పరమ గురువుకి సంబంధించిన వాళ్ళు కనపడి, నువ్వు 2వ వాల్యూమ్ అయినటువంటి 2 వాల్యూమ్స్ కదా సీక్రెట్ డాక్టర్, సెకండ్ వాల్యూమ్ లో హోలీ ఆఫ్ హోలీస్ అనే అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయం మొట్టమొదటిగా చదువు, తర్వాత మిగతాది చదువు అని చెప్పి అన్నాడు. అది అట్లాగే వెళ్ళిపోయే ముందు హోలీ ఆఫ్ హోలీస్ చూశాడు. హోలీ ఆఫ్ హోలీస్ అంటే పవిత్రమైన, అన్నిటికీ అత్యంత పవిత్రమైనది. పవిత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికన్నా ఇంకా పవిత్రమైనది శాంక్టోరం, ఆ గర్భాలయంలోకి. దేవాలయమే పవిత్రము కదా, ఆ దేవాలయంలోకి ఇంకా పవిత్రమైన ప్రదేశంలోకి వెళ్ళాలి అన్నట్టుగా, అంతరాంతరాల్లోకి వెళ్ళాలి అన్నట్టుగా. అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం? షూస్ తీసేస్తాం, పాదరక్షలు పక్కన పెట్టేస్తాం. ఈ భావము, ఇంతవరకే మనం పరిమితము అన్న భావం పక్కన పెట్టేస్తాం. పాదరక్షలు అంటే ఏంటి? పాదానికి రక్షణ అంటే ఈ 4వ భాగంగా ఉన్నటువంటి దీనికి పరిమితము, దీనికే మనము పరిమితమైపోవడము అన్నదే రక్షణ. అక్కడ తాగిపోయాం మనం. అది నేలకి తగలకుండా మనం చెప్పులు వేసుకుని తిరుగుతున్నాం. పాదము నేలకి తగలకుండా చెప్పులు వేసుకుని తిరుగుతున్నట్టుగా ఈ మిగతా భాగం ఏదైతే ఉందో, ఈ స్థూల జగత్తుకి చుట్టూ ఉన్నటువంటిది, ఆ సూక్ష్మంగా ఏదైతే ఉందో ఆ సూక్ష్మము తగలకుండా మనము దాన్ని మనం గమనించకుండా ఒక్క స్థూలమే ఉన్నది అన్నట్టుగా మనము పాదరక్షలు వేసుకుని తిరుగుతున్నాం. కాబట్టి
ఆ పాదరక్షలు తీసేయండి. అప్పుడు బ్రహ్మాండంగా కనిపిస్తుంది మీకు. ఈ మొత్తం స్థూలమంతా దేంతో నిండి ఉన్నదో ఆ దైవమే కనిపిస్తుంది నీకు. స్థూలము కాదు ఈ అనేకత్వము కాదు, ఏకత్వమే కనిపిస్తుంది అప్పుడు. అనేకత్వంలోనే ఏకత్వం కనిపిస్తుంది. ఈ భిన్నత్వంలోనే ఏకత్వం కనిపిస్తుంది. ఆ దైవం యొక్క వెలుగుని మనము దర్శించగలుగుతాం. మేము ఎలాగైతే దర్శించామో మీరు కూడా అలాగా దర్శించవచ్చు. కాకపోతే మేము చెప్పులు తీసి దర్శించాము, పాదరక్షలు తీసి దర్శించాము. అందుకని మీరు కూడా పాదరక్షలు తీసి దర్శించండి. మేము కళ్ళజోడు పెట్టుకుని దర్శించలేదు, ఉన్నది తీసేసాము. అది ఇక్కడ ఏంటంటే ఇంకోటి తెచ్చి తగిలించుకోవడం కాదు, ఉన్నది తీసేస్తే ఇంకా మొత్తం. ఇప్పుడు అడ్డంగా ఒక తెరలాగా ఏదో పెట్టాం మనం, ఆ తెర తీసేసాం అనుకోండి మొత్తం కనిపిస్తుంది కదా. అడ్డుగా ఏదో పెట్టాము, ఒక గుడ్డ లాంటిదో ఒక వస్తువు లాంటిదో ఏదో పెట్టాము, అది పెట్టి నాకు కనపట్లేదు అని గొడవ చేస్తున్నాం. ఆ చూసిన వాళ్ళు ఏంటి, మాకు కనిపిస్తుంది కదా మీకు కనపడకపోవడం ఏంటని వాళ్ళు అంటున్నారు. ఏంటయ్యా విషయం అంటే, ఎదురుగా ఇది ఒక అడ్డు తెర ఉన్నది. అంటే పాదరక్షలుగా, అంటే ఆ పాదాన్ని రక్షించేటట్టుగా, ఈ పాదానికి పరిమితము అన్నదాన్ని ఒక రక్షణగా పెట్టామన్నమాట. అక్కడ స్థూలానికే మనము పరిమితం అయిపోయాం. ఇదొక్కటే ఉన్నది, ఇంకా వేరే ఏమీ లేదు. ఇంకా మిగతా 6 లోకాలు లేవు మాకు. మాకు ఉన్నది ఈ భూలోకం ఒక్కటే, ఈ పాదం ఒక్కటే, ఈ 4వ భాగం ఒక్కటే. కాబట్టి షూస్ తీసే, టేక్స్ ఆఫ్ షూస్ అయిపోయింది. దాన్ని మన ఈ 3D సినిమా చూడటానికి కళ్ళజోడులాగా మీరు అడగొద్దు. కళ్ళజోడు కాదు మీకు కావాల్సింది, ఉన్నది తీయండి, ఉన్నది వదిలేయండి. ఆ భావాన్ని ఇటువైపుకి మలుచుకోండి. అంటే కోడిగుడ్డుతో ఉదాహరణ మనకు అందుకే చెప్పింది మొదట్లోనే. కోడిగుడ్డు ఉదాహరణ ఏంది, లోపల గుడ్డు తయారైపోయిందంటే, పిల్ల తయారైందంటే ఆ పైన ఉన్న డెప్పను పగలగొట్టుకుని వచ్చేస్తుంది. ఆ డెప్ప ఉండడం వల్ల బయటికి లోపలికి అడ్డుగా అది ఉన్నది దానికి, ఆ లోపల ఉన్న పిల్లకి. అదొక్కటే సర్వస్వం అనుకుంటుంది, లోపల ఉన్నదే సర్వం అనుకుంటుంది, సర్వస్వం అనుకుంటుంది, ఇంక వేరే లేదు అనుకుంటుంది అది. ఆ డెప్ప పగిలిపోవాలి. డెప్ప పగలాలంటే పిల్ల తయారవ్వాలి. అట్లాగా ఇప్పుడు మనం తయారయ్యాం కాబట్టి ఆ డెప్ప పగలగొట్టే సమయం ఆసన్నమైంది. డెప్ప పగలగొట్టబడుతోంది. దేని ద్వారా? ఈ గ్రంథ పఠనము ద్వారా. ఓకే, మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఈ స్తోత్ర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ్. హల్లెలూయా.